నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. టీజీ కాంగ్రెస్ లో పాత కొత్తల అంతరాలు పెరిగిపోతున్నాయట. పై చేయి కోసం పంచాయతీలు మొదలైపోయాయా? ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉంది ఈ లొల్లి? ఇష్యూని సెటిల్ చేసే ఆలోచన పార్టీ పెద్దలకు ఉందా లేదా? ఉంటే ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోవడం లేదు? దీని ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా ఉంటుందా? తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న వాటికి తోడు మరో కొత్త రకమైన పంచాయతీ మొదలైందట. పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పాత కొత్తల పంచాయతీ పార్టీ పెద్దలకు తలనొప్పులు తెప్పిస్తోందని అంటున్నారు. చేరికలకు ముందే రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చాల్సిన పార్టీ అధినాయకత్వం ఆ పని చేయకుండా వదిలేయడంతో అది చినికి గాలివానలా మారుతోందంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఈ లొల్లి ఎక్కువగా ఉందట. స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం, ఖైరతాబాద్ సెగ్మెంట్స్ లో వివాదాలు ముదురుతున్నాయంటున్నాయి పార్టీ వర్గాలు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాకపై మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయారెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినా ఓడినా దానం నాగేందర్ హడావిడి మొదలు పెడతారు కాబట్టి తనకు ప్రాధాన్యత లేకుండా పోతుందన్నది ఆమె భయం. పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల్లో విజయారెడ్డిని పట్టించుకోవడం లేదని ఆల్రెడీ విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ రోహిన్ రెడ్డి ఎలాగైనా ఖైరతాబాద్ లో పాగా వేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఒకవేళ దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా ఎన్నికైతే ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు కోసం విజయారెడ్డి, రోహిన్ రెడ్డిలు ఇద్దరూ పోటీ పడుతున్నారు. దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ముగ్గురు మధ్య కాంగ్రెస్ క్యాడర్ నలిగిపోతుందట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, ఇందిరా మధ్య ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే ఉంది. కడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకునేటప్పుడు తమకు కనీస సమాచారం ఇవ్వలేదన్నది ఇందిరా అలకకు ప్రధాన కారణంగా తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు వేర్వేరుగా పనిచేశాయి. దీంతో పార్టీ క్యాడర్ సైతం రెండుగా చీలిపోయే పరిస్థితి. కడియం శ్రీహరి సిట్టింగ్ ఎమ్మెల్యే అవడంతో ఆయన్ని ఎదుర్కోవడానికి ఇందిరా పార్టీలో కొందరు సీనియర్స్ ని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కానీ ఏఐసీసీ కార్యదర్శి గాని పెద్దగా చొరవ చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక భద్రాచలం నియోజకవర్గంలో కూడా ఇదే పంచాయతీ కొనసాగుతోంది. ఎమ్మెల్యే వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆల్రెడీ పార్టీకి ఇక్కడ సీనియర్ నేత పోదెం వీరయ్య ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలో చేరాక పోదెంకు అధికారిక సమాచారం కానీ సమీక్షలకు సంబంధించిన సమాచారం కానీ అందటం లేదన్నది ప్రధానమైన ఆరోపణ. దీంతో పార్టీ సీనియర్ కు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అభిప్రాయం కేడర్లో కనిపిస్తోందని అంటున్నారు. ఇలా మూడు నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చి చేరిన నాయకులకు పాత నేతలకు మధ్య సయోధ్య లేదు. అధికారంలోకి వచ్చి 5 నెలలు కాకముందే ఇలాంటి వ్యవహారాలు తెర మీదకొస్తే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీకి ఇది నష్టం జరుగుతుందన్న ఆవేదన కనిపిస్తోంది క్యాడర్లో. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వారికే ప్రాతినిధ్యం కల్పించాలని రెండు వర్గాలు పట్టుబడటం ఖాయం. అది గెలుపు ఓటముల మీద ప్రభావం చూపితే ఇబ్బందులు తప్పవన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకొని పాత కొత్తల మధ్య సమన్వయం చేయకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బతింటామన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.